ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. 2022 జంగారెడ్డిగూడెం ఉదంతం. ఇది గత ప్రభుత్వ హయాంలో మర్చిపోలేని ఒక ఉదంతం. కల్తీ సారా తాగి 30 మంది దాదాపుగా మరణించినటువంటి ఆ మరణాలని సహజ మరణాలుగా కొట్టిపారేసిన ఆ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? అప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా అంటే ఎవరైతే మృత్యువాత పడ్డారో వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందించిన చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జీవో జారీ చేసి ఆ మరణాలపైన విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అవి సహజ మరణాలు కాదు, నాటుసారా వినియోగం వల్లే జరిగాయి అని చెప్పని అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అవే ధృవీకరిస్తున్నాయి అని చెప్పని నేను కూడా చాలా వీడియోలో ప్రస్తావించడం జరిగింది. చాలా విస్తృతంగా మీడియాలో చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు దాన్ని అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభను కూడా తప్పుదో పట్టించారు. ఒక రకంగా మాట్లాడుకుంటే కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా కూడా సభానాయకుడిగా ఉండి తాను సభకి తప్పుడు సమాచారం ఇచ్చారు. మామూలుగా ఆయన స్థాయిలో ఆయన కాకుండా వేరే ఇంకెవరైనా సభ్యుడు అలా సభకు కనుక తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలో అది సభా హక్కుల ఉల్లంఘన కిందకి వర్తిస్తుంది. సభ అటువంటి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసిన సభ్యుడి మీద చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంది. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని అడ్మిట్ అయిన పక్షంలో తన పాలనా హయాంలో కల్తీ సారా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, ఆ కల్తీ సారా వల్ల 25 మందికి పైగా విలువైన ప్రాణాలు కోల్పోయారు అనే అంశాన్ని అడ్మిట్ అవడానికి ఆయన ఫాల్స్ ప్రిస్టేజీ ఫీల్ అయిపోయి అడ్మిట్ కాకుండా అవన్నీ సహజ మరణాలుగా కొట్టిపారేశారు. సహజ మరణాలు అని చెప్పని ధృవీకరించడానికి కావాల్సిన ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రభుత్వ పరంగా ప్రొడ్యూస్ చేయాల. ఓకే, ఇవాళ వృద్ధాప్యంతో అనారోగ్యంతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఓ 75-80 సంవత్సరాల వయసు వచ్చింది, ఆ వయసు రీత్యా సహజ మరణం అని చెప్పని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఏదైనా క్రానికల్ డిసీజెస్ లైక్ క్యాన్సరో, హెచ్ఐవియో, టీబీయో, లేదు కార్డియాక్ అరెస్ట్ లాంటివి ఇంకేదైనా జరిగి ఉంటే వీటి వల్ల ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పని ధృవీకరించడానికి ఆస్కారం ఉంటుంది. 35 to 38 ఇయర్స్ యూత్, 40 and అబోవ్ మిడిల్ ఏజ్ వాళ్ళు, అందరికందరూ పని చేసుకునే వయసులో ఉన్న, అంటే యంగ్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు, అది కూడా పురుషులు మాత్రమే ఒక స్టిపులేటెడ్ టైంలో ఒక పర్టికులర్ ప్రాంతంలో మరణాలు సంభవించాయి అని అంటే ఒక స్పెసిఫిక్ కారణం ఉంటేనే అవి సాధ్యపడతాయి. ఖచ్చితంగా సహజ మరణాలు అని అంటే వృద్ధాప్యం అనేది పురుషులకు మాత్రమే రాదు, మహిళల్లో కూడా వృద్ధులు ఉంటారు, అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళల్లో కూడా మహిళలు ఉంటారు. కానీ అక్కడ జరిగిన 26 మరణాల్లో ఒక్కరు కూడా మహిళ లేరు. అందరికందరూ 35 to 45 ఇయర్స్ మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న యువకులు మరియు మధ్య వయస్కులు. ఒక అంటే ఖచ్చితమైన కారణం వల్లే ఆ మరణాలు సంభవించాయనేది నిర్ధారణ అవుతా ఉంది. అయినా సరే దాన్ని అడ్మిట్ కావడానికి నాటి ప్రభుత్వం సిద్ధపడాల. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రంలో కల్తీ సారా వినియోగం వల్ల కొన్ని మరణాలు సంభవించాయి అని చెప్పని అడ్మిట్ అవటం వల్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం లేదు. మహా అయితే ప్రతిపక్షాలు మీ పాలనలో మీ ప్రభుత్వ విభాగాలు సరైన పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి మరణాలు సంభవించాయని చెప్పని 2 రోజులు విమర్శిస్తారు. కానీ ప్రభుత్వ పరంగా అడ్మిట్ అయితే అక్కడ ఒక నేరం జరుగుతూ ఉంది. కొంతమంది ఈ కల్తీ సారా తయారు చేయటం వల్ల, దాన్ని కొంతమంది వినియోగించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్పని ప్రభుత్వం కనుక అడ్మిట్ అయిన పక్షంలో అటువంటివి జరగకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అదే సందర్భంలో ఇంతమంది మరణాలకి కారకులైన వాళ్ళని చట్టం ముందు జవాబుదారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవును. అదే సందర్భంలో బాధితులుగా మారిన కుటుంబాలకి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది ఇక్కడ? అసలు మొత్తం సంఘటనని తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. అసలు అటువంటిది జరగలేదు అని చెప్పని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అవును, నలుగురు 60 నుంచి అంటే 70 నుంచి 80 ఏళ్ళ మధ్యలో వాళ్ళని చెప్పేసింది. మిగతా వాళ్ళు సహజ మరణాలని చెప్పేసి కొట్టి పరిస్థితి. అదే అంటే ప్రభుత్వం పూర్తి వాస్తవాలను వక్రీకరించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు సభకి తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చను కూడా నేను లైవ్ ఫాలో అయ్యాను. నేను చాలా బ్లేటెంట్గా ఇక్కడ గమనించుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సహజ మరణాలు అంటున్నారు. అసలు రాష్ట్రంలో కల్తీ సారా వినియోగమే జరగట్లేదు అంటున్నారు. కానీ ఆయన ప్రభుత్వంలో, ఆయన పాలనా హయాంలో, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సెబ్ వాళ్ళు విడుదల చేసిన గణాంకాల్లో ఆ క్వార్టర్లో 1,60,000 లీటర్ల బెల్లం ఓటని ధ్వంసం చేశామని చెప్పారు. అంటే కల్తీ సారా ప్రక్రియ కొనసాగుతుంది. అటువంటి కల్తీ సారా ప్రక్రియకి బాధ్యులైన వాళ్ళ మీద మేము కేసులు నమోదు చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వ విభాగం తాను విడుదల చేసిన స్టాటిస్టిక్స్ ద్వారా అక్కడ కల్తీ సారా తయారీ ప్రక్రియ కొనసాగుతున్నట్టు, దాన్ని ప్రభుత్వ విభాగాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు, కేసులు నమోదు చేస్తున్నట్టుగా నిర్ధారణ అవుతా ఉంది కదా. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటువంటి చర్యలకు ఆస్కారమే లేదని చెప్పిన సభను ఎలా తప్పుదోవ పట్టిస్తారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా నారాయణ స్వామి గారు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి అక్కడ సారాయి కాశారు, అమ్మారని చెప్పని ఎవరు అంటలేదు కదా. పాలకుడుగా ఎవరో రూట్ లెవెల్లో, కొండల్లో, కోనల్లో అటువంటి తయారీకి, అమ్మకానికి పాల్పడే వ్యక్తులను కట్టడి చేయాల్సిన బాధ్యత మీది, మీ విభాగాలది. ముఖ్యమంత్రిగా మీరు పర్యవేక్షించాలి, మీ విభాగాలు సమర్థవంతంగా కట్టడి చేయాలి. ప్రభుత్వ విభాగాల ద్వారా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చాలా బెల్లం ఓటను ధ్వంసం చేస్తున్నారు. అయినా సరే తప్పుకొని ఒకళ్ళ ఇద్దరు తయారు చేస్తున్నారు. లూప్ హోల్స్ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది, చాలా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో కూడా జరిగింది, అలాగే ఇప్పుడు కూడా జరిగింది. జరిగిన దాన్ని అడ్మిట్ అవ్వని ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నేరాన్ని కప్పిపెట్టారు. ఇంతమంది ప్రాణాలు పోవడానికి బాధ్యులైన వాళ్ళని ఈయన అంగీకరించిన పర్యవసానం వాళ్ళు నిర్దోషులుగా చలామణైపోయారు. తప్పు చేసిన వాటిని చట్టం ముందు దోషిగా ఎస్టాబ్లిష్ చేసే ఆస్కారాన్ని లేకుండా చేశారు ఆయన. దానితో ఏమైంది? ఆయన ఫాల్స్ ప్రిస్టేజ్ పర్యవసానం ఇంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి కూడా వాళ్ళకి చట్టపరంగానూ న్యాయం దక్కలేదు. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా దాన్ని అంగీకరించిన పర్యవసానం ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాలు కూడా వాళ్ళకి దక్కల. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తీసుకున్న బాధ్యత రహించే నిర్ణయ పర్యవసానం ఇన్ని విలువైన ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ విభాగాల పరంగా అడుగు ముందుకేయలేని నిస్సహాయ స్థితి ఆయన కల్పించారు ఆ రోజున. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకున్న పార్టీ ఫండ్స్లో నుంచి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున సహాయ సహకారాలు అందించారు. అదే సందర్భంలో ఇవాళ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, బాధ్యులు ఎవరు, ఆ మరణాలు ఎలా సంభవించాయి, ఇది నిర్ధారణ కావడానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరంలా. ఎందుకంటే ఆ మరణాలు సంభవించిన సందర్భంగా కొంతమంది బాడీలు పోస్ట్మార్టం జరిగాయి. ఆ పోస్ట్మార్టం రిపోర్టు వాళ్ళ శరీరంలో మెథైల్ ఆల్కహాల్ ఉంది, ఈథేన్ ఆల్కహాల్ ఉంది అని చెప్పని నిర్ధారణ చేసింది. దానికి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా కనిపెట్టలేనంతటి అవివేకపు స్థితిలో రాష్ట్ర వైద్య బృందం లేదు. రాష్ట్ర అధికార వ్యవస్థకి ఆ స్థాయి పరిజ్ఞానం ఉంది. ఇవాళ కాకినాడ రంగరాయ కళాశాల వైద్య బృందం నుంచి,
అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నత స్థాయి అధికారులతోటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ రోజు జరిగిన అసలు సిసలు నేరం ఏంటి, ఎందుకు అంతమంది ప్రాణాలు కోల్పోయారు, దానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది విచారించమని చెప్పని దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ టాస్క్ ఫోర్స్ నిన్న ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలకు బాధ్యులైన వ్యక్తులు, ఇంతమంది విలువైన ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఒక బాధ్యతారాహిత్యపు నిర్ణయ పర్యవసానం చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిన వ్యక్తులు నిర్దోషులుగా ఇవాళ రొమ్మిర్చుకొని తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయటం కోసం, అలాగే భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి సంఘటనకి పాల్పడకుండా, ఇంకా కొన్ని కుటుంబాలు ఇటువంటి సంఘటన వల్ల బాధితులుగా మారకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వానికి ఒక అవకాశంగా దక్కుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.